అందరికీ నమస్కారం. ఏంటండి మొన్నటిది ఏదో చెప్పారు? చెప్పండి. సార్ సార్ నా ప్రశ్న ఏంటంటే సార్, సార్ ఈ మధ్య నేను 2 జాతకాలు చూశాను సార్. ఓకే. వాటిల్లో వాటిల్లో 8వ భావంలో హ్మ్. ఒక జాతకంలో ఏమో 3 గ్రహాలున్నాయి. ఓకే. ఇంకొక జాతకంలో ఏమో 4 గ్రహాలున్నాయి. హ్మ్. అంటే ఈ పుస్తకాల్లో చూసినప్పుడు గాని, లేదా యూట్యూబ్‌లో విన్నప్పుడు గాని, హ్మ్. అష్టమం అంటేనే అది ఒక చీకటి ప్రదేశం అని, అక్కడ అకస్మాత్తుగా అన్నీ జరుగుతాయని ఏవేవో చెప్తున్నారు సార్. అలాగే అష్టమంలో ఉన్న గ్రహాలు గూడా అంతే ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్తున్నారు. ఒక గ్రహం ఉంటేనే ఆ విధంగా ఉంటే, ఒకటికి 3 గ్రహాలు, 4 గ్రహాలు ఉన్నప్పుడు వాటిని ఎలా పరిశీలించాలి? అవి ఎలా ప్రవర్తిస్తాయి? వాటి వల్ల మనకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్న విషయంలో చాలా గందరగోళంగా ఉంది గురుగారు. ఓకే. హ్మ్. మీకొచ్చిన సమస్య ఏంటంటే 8వ భావంలో 3 లేదా 4 గ్రహాలు ఉంటే వాటికి ప్రిడిక్షన్ ఎలా చెప్పాలి? అవును గురుగారు. నిజంగానే మనం మాట్లాడుకుందాం. ఒక మనిషికి జ్వరం వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికెళ్లారు. ఆయన ఏం చేశాడంటే ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే బిళ్ళలిచ్చారు. 2 రోజులు తగ్గింది. మళ్ళీ 3 రోజున మళ్ళీ వచ్చింది. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక ఇంజెక్షన్ చేశాడు. ఒక 3 రోజులు తగ్గింది. మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరో, ఎండి డాక్టర్ గారి దగ్గరికో వెళ్ళారు. వెళ్ళగానే బిళ్ళలు రాయలేదు, మందులు ఇవ్వలేదు. ఫస్ట్ మీరు బ్లడ్ చెకప్ చేయించండి అన్నారు. బ్లడ్ చెకప్ చేయిస్తే దాంట్లో మలేరియా అని తేలింది. ఇక్కడ 8వ భావము అనగానే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, విడాకులు, తర్వాత జైలు ప్రాప్తి, హాస్పిటలైజేషను, ఇవన్నీ చెప్పుకొని వస్తారు. అసలు పరాశర మహర్షి ఏం చెప్పారు అన్న సంగతి పక్కన పెట్టేశాం. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. పరాశర మహర్షి ఏం చెప్పారు అంటే 8వ భావములో ఉన్న గ్రహాల యొక్క వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ గ్రహాలు చెడు ఫలితాలు ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, కుజుడు ఉన్నారనుకోండి. కుజుని యొక్క క్యారెక్టర్ ఏంటి? ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్టర్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి. కుజుడు అష్టమంలో ఉంటే మంచి ఫలితమేగా. కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు కుజుడు ప్రొటెక్టరే అవుతాడుగా. అవుతారు సార్. మళ్ళీ అదే డిపార్ట్మెంట్లో ఉండి గూఢాచారి వ్యవస్థ పనికొస్తుందిగా. ఖచ్చితంగా సార్. అదే దాంట్లో ఉండి 8 అంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కన్స్ట్రక్షన్, అంటే బిల్డింగ్లు కట్టే ఇంజనీర్ అవ్వచ్చుగా. అవచ్చు సార్. 8వ భావం కుజుడు హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్లో చేయొచ్చుగా. చేయొచ్చు సార్. 8వ భావం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాంట్లో కూడా ఉండొచ్చుగా. ఉండొచ్చు సార్. ఆయుర్దాయానికి సంబంధించింది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయొచ్చుగా. అవును గురుగారు.
ఎనిమిదో భావము అనగానే ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో చేయొచ్చుగా, చేయొచ్చు సార్. పెట్రోల్ బంకుల్లో పనులు చేయొచ్చుగా. వీళ్ళు ఏం చెప్తారంటే ఎనిమిదవ భావానికి సంబంధించిన వర్క్స్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు. అర్థమైంది సార్, అర్థమవుతుంది సార్. ఓకే సుధా గారు, మీరు సైలెంట్లో ఉండండి. ఓకే గురుగారు. ఈ ఎనిమిదో భావం అనేది చెడు ఫలితాలే, కరెక్టే, నేను కాదనట్లా. కానీ దాంట్లో ఉన్న గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు చెప్పుకున్నాం, సరే బుధుడు ఉన్నాడు, బుధగ్రహం ఉంది. బుధగ్రహం దేనికి సంబంధించింది? మ్యాథమెటికల్కి సంబంధించింది. చార్ట్ అండ్ అకౌంటెంట్ చదువుకుంటే సరిపోద్దేమో. అవును సార్, అవును సార్. సరిపోయింది అది. సరిపోయింది సార్. కేతు కూర్చుంది అనుకుందాం, ఎనిమిదో భావంలో కేతు ఉంది. ఓకల్ట్ విద్యలు, జ్యోతిష్యమే కానీ, హస్త సాముద్రికమే కానీ, న్యూమరాలజీ కానీ, నేమాలజీ కానీ, లేకపోతే గ్రాఫాలజీ కానీ వాడుకోవచ్చుగా. వాడుకోవచ్చు గురుగారు. సరే, ఎనిమిదవ భావం హాస్పిటలైజేషన్ కాబట్టి సర్జికల్ ఐటమ్స్, సర్జరీ చేసే వ్యక్తి అవ్వచ్చుగా. అవ్వచ్చు సార్. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పరండి వాళ్ళు? ఎనిమిదో భావం అనగానే పిలువమంటూ రాసేస్తారు. ఇన్ని ఉన్నాయి కదా అమ్మ, నీకు ఎనిమిదో భావంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ లగ్నానికి యోగించే గ్రహాలు 2 ఉన్నాయి, అవయోగంలో ఉన్న గ్రహాలు 2 ఉన్నాయి. ఇవి ఈ డిగ్రీస్లో ఉండి ఈ వర్క్కి ఇన్వాల్వ్మెంట్ అయితే నేను శుభ ఫలితాలు ఇస్తానని చెడు గ్రహాలు చెప్తున్నాయి. నేమ్ అండ్ ఫ్రేము ఆ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నప్పుడు శుభగ్రహాలు నేమ్ అండ్ ఫ్రేమ్ ఇస్తాయని చెప్తున్నాయిగా. అది ఎందుకు చెప్పరు? అప్పుడేం చేయాలంటే ఏ గ్రహము ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది, ఏ గ్రహము తక్కువ డిగ్రీల్లో ఉన్నది అనేది మొత్తం మనం వేసుకోవాలి, చార్ట్ రాసుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే, మనం సినిమా థియేటర్కి వెళ్ళాం, చిన్నప్పుడు వెళ్ళామా? వెళ్ళినప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర ఒక వరుసనే క్యూ లైన్ ఉండేది, అవునా? అవును గురుగారండి. మనకంటే వెనకాల ఉన్నవాడు నెట్టాడు అనుకోండి, మనకి దాని యొక్క పుష్ చేయడం వల్ల మనం ముందు వాడికి పుష్ చేస్తామా చేయవా? అవును, మనం నెట్టబడతాం, ముందు వాడిని కూడా నెడతాం గురుగారు. వాడు ఇంకోడిని నెడతాడు, ఇంకోడు ఆ మూల దాకా వెళ్తుంది. అది వెళ్దా? అవును సార్. ఈ గ్రహాలు కూడా అంతే. ఈ గ్రహం ఏం చేస్తుందంటే, ఆ గ్రహానికి నువ్వు ఈ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వు, నీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. మొన్నటి జాతకంలో మనం మాట్లాడుకునేటప్పుడు గురువు అష్టమంలో ఉన్నారు, రవి అష్టమంలోనే ఉన్నారు. తులా లగ్నానికి రవి 58 నిమిషాల్లో ఉంటే ఆ గ్రహము జూపిటరు 3 నిమిషాల ఎన్నో సెకండ్లు ఉంది. ఓకేనా? ఈ తులా లగ్నానికి లాభాధిపతి అంటే బాధకుడు. ఈ బాధకుడు ఎవరికి నెడుతున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? తన యొక్క కారకత్వాలు జూపిటర్కి ఇస్తున్నాడు, జూపిటర్కి ఇస్తున్నాడు. రవి యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? నేమ్ అండ్ ఫేమ్, పొలిటికల్, పెత్తనం చెలాయించడం, రాచరికం, ఇవి అన్నీ రవికి సంబంధించినవి. రవికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్లో ఇన్వాల్వ్మెంట్ అయితే జూపిటర్ ఎవరు? సలహాదారుడు, గురుతుల్యుడు, అదృష్టం, ఆకస్మిక లాభాలు, ఇవి అన్నిటికీ వస్తాయి. అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ వస్తాయి ఆయనకి. సో రవిని కనుక మనం ఇన్వాల్వ్మెంట్ చేసి మనం చేసే విధానంలో
ఏదైతే చేస్తామో, ఏదైతే పెత్తనం చేస్తామో, రాజకీయంగా ఉంటామో, ఎలాగుంటామో రవిని పుష్ చేస్తే అప్పుడు జూపిటర్ స్టడీ అయిపోతాడు. మనోళ్ళు ఏం చెప్తారు, అష్టమంలో తులాలగ్నానికి అష్టమంలో రవి గురువులు ఉన్నారండి అంటారు. మనం చెప్పవలసింది ఏంటి, అక్కడ ఉన్నారు కరెక్టే, రవి పాడైపోయాడు, జూపిటర్ కూడా పాడైపోయాడు అని చెప్తాం. కానీ జూపిటర్ త్రిషేడ భావాధిపతి. త్రిషేడ భావాల్లో 3, 6, 11 భావాధిపతులు కలిసి అష్టమ భావంలో ఉన్నారు. అంటే చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాలు అష్టమ భావంలో ఉన్నాయి. అష్టమ భావంలో ఉండినప్పుడు రవికి సంబంధించింది, గురువుకి సంబంధించింది చేసుకుంటే సూపరు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వెళ్ళండి, తప్పు లేదు. బుక్స్ రాస్తారా, ఓకల్ట్ విద్యలకు సంబంధించింది, మీకున్న పరిజ్ఞానానికి సంబంధించిన బుక్స్ రాస్తారా, రాసేయండి. లేదా ఓకల్ట్ విద్యల్లోకి వెళ్తారా, వెళ్ళిపోండి. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దాంట్లో వెళ్తారా, వెళ్ళండి. హాస్పిటలైజేషన్కి రవి హాస్పిటల్కి కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి అది కూడా వెళ్ళండి. లేదు మెడికల్ ఫీల్డ్లో ఉంటారా, హార్ట్ సర్జరీకి సంబంధించి హార్ట్ స్పెషలైజేషన్ చేయండి. లేదు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారా, ఇన్సూరెన్స్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ రాయండి, ఖచ్చితంగా మీకు హైక్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి, కానీ మనం సగమే రాస్తాం. కారకత్వాలు కానీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవి పుస్తకాల్లో చాలా తక్కువగా ఉంటాయి. అవి దాన్ని పట్టుకోగానే మనం ఏం చేస్తామంటే భయపడిపోతాం. అమ్మో 8వ భావంలో కుజుడు కూర్చున్నారు, రవి కూర్చున్నారు, గురువు కూర్చున్నారు, అది కూర్చున్నారు, ఇది కూర్చున్నారు. సరే, పుస్తకాల్లో చెప్పినట్టే మనం ఆలోచిద్దాం. ఉమర్ గారికి నెలకు ఒకసారి జీతం వస్తుంది. ఆ జీతంలో వస్తూ ఉండగా జీతం తీసుకుని ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నారు. ఇంతలో ఒక కుర్రోడు ఎదురయ్యి, అయ్యా పొద్దున్నుంచి నేను ఈ లాటరీ టికెట్లు అమ్మలేదయ్యా, ఈ లాటరీ టికెట్ ఒకటి కొనుక్కోండి, కొనుక్కుంటే నాకు భుక్తి ఏర్పడుతుంది ఈ పూట అన్నం తినటానికి, దీంట్లో ఇది 100 రూపాయలు కాబట్టి నేను 50 రూపాయలకి తీసుకున్నాను, 100 రూపాయలకి అమ్ముకోమన్నారు, దీంట్లో ఒక 50 మిగులుతుందయ్యా అని ఇచ్చాడు. ఉమర్ గారు ఏం చేశారంటే 1 కోటి రూపాయల లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. సరేలే, ఒక 100 రూపాయలు పోతే పోయింది, అడిగి కడుపైన నిండుద్ది కదా అనే ఉద్దేశంతో తెల్లారేటప్పటికల్లా ఆ 1 కోటి రూపాయల టికెట్ ఉమర్ గారికి తగిలింది. 8 అంటే అదృష్టమేగా, ఆకస్మిక ధనలాభమేగా, అవునా కదా? అవును గురుగారు అండి. ఒక ఆయన ఏం చేశాడంటే ఉమర్ గారిని బాగా నమ్మాడు. నమ్మి, ఉమర్ గారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ ఐటీ రంగం వాళ్ళు, సిబిసిఐడి వాళ్ళు వీళ్ళు వచ్చి బాధపడుతున్నారు కాబట్టి ఈ 100 ఎకరాలు పొలం మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, ఇదేంటంటే మీరు బినామీ అని చెప్పాడు. అయ్యా నా మీద ఎందుకయ్యా, నేను పిల్లలు గల్లా ఉండని మీరు గోల పెట్టుకున్నారు. తీరా ఆయన ఏం చేశాడంటే ఆ 100 ఎకరాలు మీ పేరు మీద రాశాడు, ఎవరికి తెలియకుండా. ఆయన ఒక 2 నెలల తర్వాత గుట్టుకుమని చనిపోయాడు. అది అదృష్టమేగా, అన్హెరిటేజ్ ప్రాపర్టీసేగా. అవును గురుగారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పరు, జనాన్ని ఎందుకు భయపెడతారు? సో మనం దేన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది తెలీదు. మీ కళ్ళ ముందలే తినడానికి తిండి లేక నానా బాధలు పడినోడు మినిస్టర్ అయిపోతాడు. మీ ముందలే పూట గడవని వాడు మీ దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్ళిన వాడు పెద్ద ఇంజనీర్ అయిపోతాడు. మీ దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుకొని నెమ్మదిగా ఏంటి కోటేశ్వరుడు అయిపోతాడు. ఇవన్నీ ఏంటి, ఎందుకని అంటే 8వ భావంలో ఉన్న గ్రహాలని పట్టుకొని వాటి యొక్క క్యారెక్టరు, వాటి యొక్క వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అయినోడికి కోటేశ్వరుల జాతకాలు చూసుకుంటే ఇవే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకంలో ఉన్నది వేరు, అనుభవంలో వచ్చేది వేరు. ఓకేనా సార్? మహా అద్భుతంగా చెప్పారు సార్. సో మనం అష్టమ ముఖంలో ఏవైతే గ్రహాలు ఉంటాయో వాటి కారకత్వాన్ని కానీ మనం చేయగలిగితే
మనం వాటి వల్ల సఫర్ కావని ఖచ్చితం, అర్థమైంది గురుగారు. ఖచ్చితం. ఎందుకంటే అష్టమంలో ఉన్న గ్రహాలు ఎక్కడ చూస్తాయి చూడండి, ఏడో దృష్టితో. ద్వితీయాన్ని చూస్తాయి సార్. ద్వితీయ అంటే ఏంటి? డబ్బేనా? అవును అవును సార్. వాక్కేనా? వాక్ సార్. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ వస్తే వద్దు 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 అంటారా? అనౌన్స్ గురుగారు అండి. మరి అక్కడ ఏమవుతుందయా అంటే, సెవెంత్ లార్డ్ అక్కడ కూర్చున్నాడు అనుకోండి, సెవెంత్ లార్డ్ వెళ్ళిపోయి ఎయిత్లో కూర్చున్నాడు అనుకోండి, రెండుని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు సార్. భార్య అనుకూలవతి వచ్చుద్ది, భార్య మూలంగా కలిసి వస్తుంది. కానీ అష్టమ స్థానంలో ఉంది కదా అంటే గొడవలు పడిపోయి కొట్టుకుని పోలీస్ స్టేషన్, కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోతారు అని అంటారు. ఏ గ్రహం ఉంటే వెళ్తారు. సప్తమాధిపతి కరెక్టే, 8లో వెళ్ళి కూర్చున్నాడు. భార్య వస్తా ఒక 10 కోట్లు తీసుకొస్తే వద్దంటారా? ఎవరు వద్దంటారు సార్? మరి మనం ఫస్ట్ జ్యోతిష్యంలో పాజిటివ్ థింక్గా చెప్పాలి, అంతేగాని నెగిటివ్ థింక్ ఎప్పుడు చెప్పకూడదు. ఒకవేళ నెగిటివ్ థింక్ మీరు చెప్పాలి అంటే ఆయన దినచర్యలో రెమెడీని చెప్పేయాలి. నాన్న, వివాహం చేసుకున్న తర్వాత నువ్వు ఈ నడవడిక నడువు, నీ యొక్క వెల్త్ కానీ, ఆరోగ్యపరంగా కానీ, భార్యాభర్తల్లో ప్రేమ ఆప్యాయత కానీ, కుటుంబం అభివృద్ధి చెందడం కానీ, ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి నువ్వు రోజు దినచర్యగా ఇలా చేసుకుంటూ పో అంటే అయిపోయా. అది చెప్పరు మనోళ్ళు. ఓకేనా? అద్భుతం సార్, అద్భుతం సార్. అంటే మన కర్మల్లో మార్పులు తీసుకుని రావాలంటారు. మన కర్మే దాంట్లో తెచ్చేసుకోవాలా. మనం ఏం చేస్తాం? ఉచితంగా వచ్చేయాలి. ఉమర్ గారు చూడకుండా ఉంటే ఆయన జేబులో డబ్బులు తీసేసుకోవాలి. లేకపోతే మన ఎవరో కృష్ణ సుధా గారు స్నానానికి వెళ్ళింది, ఏంటి మెడలో ఉన్న చైన్ అక్కడ పెట్టింది, ముందర ఎత్తుకెళ్ళిపోవాలి. మళ్ళీ దొంగతనం చేయాలి కదా. మన బుద్ధే సక్రంగా లేకపోతే ఇంకా అభివృద్ధి ఆడి నుంచి వస్తుంది? రాదుగా. అంతే కదా సార్. అష్టమ స్థానం అంటే ఎందుకు భయపడతారంటే, ఇప్పుడు చెప్తాను చూడండి. అష్టమ స్థానంలో ఫస్ట్ 4వ స్థానం ఒకటి వస్తుంది మనకి. అష్టమ స్థానం రావాలంటే 4వ స్థానం రావాలి, 4వ స్థానం తర్వాత 5వ స్థానం రావాలి, 5వ స్థానం తర్వాత 6వ స్థానం రావాలి. అవునా? అవును సార్. 4వ స్థానం అనేది మనసు, 5 అనేది క్రియేటివిటీ, నాలెడ్జ్, 6 అనేది డబ్బు, 7 అనేది ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చే డబ్బు, అంటే దొంగలించడం, అంటే వాడిని మాయ మబ్బులో పెట్టడం. ఎందుకు? లిటిగేషన్లో ఉన్నాయి ప్రాపర్టీస్ ఇవన్నీ కొంటా ఉంటారు కొంతమంది, తెలుసా మీకు? తక్కువ రేటుకి. అవును సార్, అవును. అసైన్మెంట్ భూములు కొనుక్కుంటారు. అదంతా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? 8వ భావం క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి ఎవరికి చెప్పుద్ది అంటే శనేశ్వరుడికి చెప్పుద్ది. శనేశ్వరుడు సనాతన ధర్మానికి కారకత్వం. 8వ భావంలో ఎప్పుడైతే శని ట్రాన్సిట్ అవుతాడో ఈ జైలుకి వెళ్ళిపోతాడు. 8లో ఉన్న శని ఏం చేస్తుందంటే తృతీయ దృష్టితో 10వ భావాన్ని చూస్తుంది. చూడండి, 8 నుంచి 10 అంటే 3గా. అవును సార్. 3 అనేటప్పటికి ఏంటి? కెరియరేనా సార్? కెరియర్ సార్. 10th అనేది కెరియరే కదా. 3వ దృష్టి పడింది అష్టమంలో నుంచి. అవును సార్. ఓకే, వచ్చేస్తుందిలే అని లంచాలు తీసుకుంటే ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఐసోలేషన్లో కూర్చోబెడతారు సార్. ఐసోలేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు సార్. అందుకని ఏం చేశారంటే అష్టమ భావం, ఇప్పుడు న్యాచురల్ జోడియాక్లో చూడండి, అష్టమ భావంలో విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ సార్ ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఈ జ్యేష్ఠ నక్షత్రం దాటగానే మీకు చూడండి అక్కడ ఖచ్చితంగా దొరికేది ఎక్కడ ఏం జరుగుద్ది అంటే కేతుది ఒకటి. మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. అవును సార్. ఇక్కడ మన అష్టమ స్థానంలో శుభ ఫలితాలు శుభంగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకుంటేనే 9లో మాత్రం మీకు అదృష్టం ఉంటుంది. మీరు అష్టమ స్థానంలో సక్రంగా చేయకపోతే 9వ స్థానం అదృష్టానికి సంబంధించింది దెబ్బతింటది. దెబ్బతినగానే శని 3వ దృష్టి ఎక్కడ చూస్తాడు? 11వ భావంలో చూస్తాడు, 9లో ఉండి. సార్ అవునా? అవును సార్.
11వ భావం అంటే మేష లగ్నానికి బాధకమేనా? బాధకమే సార్. కాబట్టి ఆయన ఉన్నది 9వ స్థానం అంటే అదృష్ట స్థానము, హైకయ్య స్థానము, ప్రాపర్టీ స్థానము, పేరు ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్ మొత్తం ఏమైపోతాయి? ఐసోలేషన్లోకి వెళ్ళిపోతాయి. సార్ ఎందుకంటే 12వ భావం ఖాళీగా ఉంటుంది. ఖాళీ భావం సార్. ఫలితం కూడా ఇవ్వాలిగా శనే. మరి ఇవ్వాలి కదా సార్. కాబట్టి తీసుకుని వెళ్ళి ఐసోలేషన్లో కూర్చోబెడతాడు. అబ్బా అది సార్ ఇంతవరకు సార్ ఎలా అసలు అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఒక నెగిటివిటీలో వచ్చినటువంటి మనకి ఎవరైనా వచ్చినప్పుడు జాతకాన్ని తీసుకొని దానికి పాజిటివ్ థింక్ తీసుకొచ్చి అతను చేయవలసిన పనులు ఏ మార్పులు తీసుకొచ్చి అతనికి శుభం ఎలా కలగ చేయాలనేది చాలా అద్భుతంగా వివరించారు మనం గురుగారు. చెయ్యాలి, జ్యోతిష్యుడు అన్నాక చెయ్యాలి. అది మనం చెయ్యం. ఎందుకంటే వాడి జేబులో ఉన్న డబ్బులు ఒక 2000 మన ఫీజు, 5000 కావాలంటాం. ఇంకేం చెప్తాం? మనం ఉన్నది మర్చిపోతాం. అసలు చెప్పాల్సింది మర్చిపోయి ఆడికి భజన కార్యక్రమం అంత అవసరమా? అవునవును గురుగారు. అతను ఎంతో నమ్మకంతో వస్తాడు. మనం యొక్క చిత్తశుద్ధిలో చాలా మీరు అన్నట్టు ధనం గురించి ఆలోచిస్తే అలాగే అయిపోద్ది. ఈ ప్రిడిక్షన్ అందు ఎక్కడ సార్ మీరు చెప్పినట్టు ఈ పుస్తకాల్లో భయం గొలిపేటువంటి విషయాలు అన్ని పైన అలా చెప్పారు, కానీ ఇంత డీప్ గా డెప్త్ గా ఒక వ్యక్తిలో మార్పులు తీసుకోవాలి. గ్రహ కారకత్వాలు అతని చేత చేపిస్తే ఆటోమేటిక్ గా 9వ భావం అనేది యాక్టివేట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అన్న విషయాన్ని మా అద్భుతంగా తెలియజేశారు అష్టమ సార్. స్థానంలో ఇప్పుడు మన న్యాచురల్ జోడియాక్లో అష్టమ స్థానంలో ఇక్కడ చూడండి, సార్ విశాఖ నక్షత్రం అదృష్టం, ఓకే సార్, అనురాధ నక్షత్రం కెరియర్ అండ్ మీ యొక్క మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుంది. ఓకే సార్. అది సిద్ధించాలంటే మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి, ప్రయత్నం చేయాలి. అంటే జ్యేష్ఠ నక్షత్రం 3, 6. 3 అంటే ప్రయత్నం, 6 అంటే సేవ. ఓకే సార్. ఇవి 3 అక్కడ అష్టమ స్థానంలో పెట్టడానికి కారణం అదే. ఓకే ఓకే సార్. సార్ ఇక్కడ ధర్మబుద్ధికి కారకత్వం వహించే గ్రహము గురువు. ఓకే సార్. మీరు చేసే ధర్మబుద్ధితో చేసే వర్క్ కెరియర్ 10, 11. ఓకే సార్. మీ మనసులో వచ్చిన దాన్ని కోరిక సిద్ధించాలి అంటే 10, 11. మీరు ధర్మబుద్ధితో ఉంటేనే కదా మీరు కెరియర్లో ఉండేది. అంతే కదా సార్. మీరు ఆ కెరియర్ని సంపాదించుకోవాలంటే ప్రయత్న స్థానం కావాలి కదా, 3, 6. ఓకే సార్. కాబట్టి ఆ 3 అక్కడే ఉన్నాయి, చూసారా? అవును సార్, అవును. అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఇప్పుడు భగవంతుడు ఏం చేశారంటే ఒక్కొక్క రాశిలో 3 గ్రహాలను పెట్టాడు ఆయన. ఈ 3 గ్రహాలను ఎందుకు పెట్టాడు? 4 ఎందుకు పెట్టలేదని ఎవరు అడగల. అలాగని 2 పెట్టలేదని ఎవరు అడగల. అంటే ఒక మానవుడి యొక్క జీవితము కాలచక్రం నడవాలి అంటే ఖచ్చితంగా 9 పాదాలు ఉండాలి. ఆ 9 పాదాల్లో ఉన్న గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే మీకు బెనిఫిట్స్ ఇస్తాను, లేకపోతే పో అంటాడు సార్. అది మీకు ఎప్పుడైతే ఒక 4 గ్రహాలు ఉన్నాయి అనుకోగానే ఆ లగ్నానికి ఈ 4 గ్రహాలు యోగకారక గ్రహాలా లేక అవయోగకారక గ్రహాలా? అవయోగకారక గ్రహాలు ముందున్నాయా లేదా వెనకున్నాయా, లేదా శుభగ్రహాలు ముందున్నాయా లేక వెనకున్నాయా అనేది అవి చూసుకుని వాటికి తగ్గట్ట వర్క్, అంటే ఆ భావాలకు సంబంధించిన వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అయినోడు ఖచ్చితంగా హైక్ అవుతాడు, లేకపోతే ఎట్టి పరిస్థితులు అవడం. ఓకే సార్. అది ఇప్పుడు తులా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నాం. వీడు బాగుపడిపోవాలంటే 3, 6 అధిపతి ఉన్నాడు. 3 ప్రయత్నము, 6 అంటే సేవ. ఈయన 8లో పడ్డాడు. చూడండి, 8లో పడ్డాడు. ఇక్కడ మనం ప్రిడిక్షన్ ఏం చెప్పాలంటే 3, 6 ఫలితాలకు సంబంధించి చేసుకుపోవాలి. 3 అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. 6 అంటే ఏంటి? కంపల్సరిగా టైం ఫాలో అవ్వాలి.
ఓకే సార్. రొటీన్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయితే హీఈస్ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. వాడు ఉండడు, వాడిని చెడగొట్టేస్తారు. ఎవరు చెడగొట్టేస్తారు అనేది మళ్ళీ ప్రశ్న. సార్ ఇక్కడ రవి 11వ భావాధిపతి చెడగొడతాడు. ఎందుకు? తండ్రి కారకుడు కాబట్టి తండ్రి చెడగొడతాడు వాడిని. నాకున్నది ఒక్కడే కొడుకు, వాళ్ళంతా ఆస్తి ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అనేవాడికి చదువు సంధ్య లేకుండా జులాయిగా తిప్పేసేసి వాడు జీవితం అంతా నాశనం చేసేస్తాడు. సార్ అంత ఉంది దాంట్లో కథ. మరి 11లో చంద్రుడు ఆక్యుపై చేస్తున్నాడు సార్. ఎస్, చంద్రుడు ఆక్యుపై చేశారు. ఎవరు చంద్రుడు? ఎవరు సార్? దశమాధిపతి సార్. దశమాధిపతి అయ్యాడు. ఆయన ఏం చెప్తున్నాడు? చంద్రుడు ఏం చెప్తున్నాడంటే, నేను వర్క్లో ఇన్వాల్వ్మెంట్, నేను కెరియర్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే నీ మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు. అద్భుతం సార్. ఓకేనా? అద్భుతం. అది కోరిక సిద్ధిస్తుంది. సిద్ధించాలంటే 8లో కూర్చున్నాడు. ఎవరు? రవి 8లో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమర్ గారు ఏమి చదువుకోవాలా, ఏదో వాళ్ళ నాన్నగారు ఏదో పని చేస్తూ ఉన్నాడు, ఏదో వడ్రంగి పని చేస్తున్నాడు ఆయన, లేకపోతే తాపి పని చేస్తున్నాడు, లేకపోతే కమ్మరం పని చేస్తున్నాడు, లేకపోతే ఎలక్ట్రికల్ పని చేస్తున్నాడు, లేకపోతే వెల్డింగ్ పని చేస్తున్నాడు, ఏదో ఒక వర్క్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నతో పాటు. ఆయన వర్క్ నేర్చుకున్నాడు అంటే వర్క్ నేర్చుకోవాలి అనుకున్నాడు. వర్క్ నేర్చుకున్న తర్వాత రోజుకు ఒక 3,000 సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ ఏమనిపించిందంటే 3,000 సంపాదించుకుంటున్నాం కాబట్టి ఒక 200 ఖర్చు పెట్టుకొని 2800 ఒక డిబ్బీలో వేసి ఉంచితే రేపు దేనికైనా పనికొస్తుందేమో అని ఆలోచన వచ్చింది. సరేనని ఇలాగే పెడుతూ ఉండగా మన కృష్ణసుధా మేడం గారు, ఉమర్ గారు, మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఈ స్థలం ఒక 2 లక్షలండి, నాకు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే చెప్పండి అని అంది. ఎమ్మటనే ఉమర్ గారు మనసులో ఏమొచ్చిందా అంటే, ఎలాగో మన దగ్గర 3 లక్షలు ఉన్నాయి, తను 2 లక్షలే అంది కాబట్టి ఒక 50,000 రిజిస్ట్రేషన్ ఖర్చు కింద అవుతుంది, సరేమ్మా కొంచెం ఏమైనా బేరం ఆడుకుంటే తగ్గుతావా అంటే, మీరు తీసుకునే లెక్కనైతే ఒక 10,000 తగ్గుతానండి అంది. తెల్లారేటప్పటికల్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తీరా చూస్తే అటు పక్క నుంచి ఒక హైవే వెళ్ళింది. మీరు కొన్నది 2 లక్షలకి, 1,75,000కి కొన్నారు. హైవే అక్కడ కంపెనీలు వచ్చి పడినాయి, అది ₹1,00,00,000 అయ్యింది. అయితే బెటర్ కదా? బ్రహ్మాండంగా సార్. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, చంద్రుడు కెరియర్కి కారకుడు. సిన్సియర్గా మిత్రక్షేత్రంలో కూర్చున్నాడు. ఆయన మీద సిన్సియారిటీకి కారకత్వం వహించే గ్రహం శని యొక్క దృష్టి పడుతుంది, పంచమ దృష్టి. చూడండి అక్కడ అవును సార్. పడిందా లేదా? ఎస్ సార్. మళ్ళీ అదృష్టం కలిగించే గ్రహం ఎవరంటే వెల్త్ కారకుడు శుక్రుడు 7th నుంచి 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th హౌస్. ఎస్ సార్. కంజంక్ట్ విత్ 9th హౌస్. 9th హౌస్ ఈజ్ గ్రోతింగ్. ఓకే సార్. ఇంకా ఓకే ఉంది, దీంట్లో ఏం తప్పు ఉంది ఇక్కడ? సో మనం వివరించే విధానంలో తేడా ఉంటుంది. అంతే సార్. సార్ మాకు మేము చూసుకుంటే గ్రహాలు కనిపిస్తున్నాయి సార్, మీరు చెప్పినప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. కనపడతాయి అంటే ఆ గ్రహాల్లో దాగి ఉన్న రహస్యం చెప్తున్నా నేను. ఈ గ్రహము ఈ రహస్యం దాచుకుని కూర్చుని ఉంది, నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ రహస్యం బయటకు వస్తుంది, లేకపోతే రాదు సార్. అది మీరు చెప్పినట్టు 2 గ్రహాలు కూర్చొని అసలు ఏం చేస్తున్నాయి, ఏం మాట్లాడుకుంటున్నాయి, అవి 2 మాట్లాడుకుంటాయి. అవి ఖచ్చితంగా మాట్లాడుకుంటాయి. అవి చెప్పుద్ది. ఇప్పుడు రవి ఏం చెప్తుంది, నేమ్ అండ్ ఫ్రేమ్ ఇస్తాను నేను, నువ్వు ప్రతి దాంట్లో అజమాయిషీ నడిపించే యోగం నేను ఇస్తాను అంది. సరే ఇస్తే ఇచ్చావులే కానీ ఇప్పుడు దాని తర్వాత ఏంటి, మీరు చుట్టుకుమంటూ 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th అన్నారు. 10th లార్డ్ ఏం చెప్తున్నాడు, కెరియర్. దేంట్లో 11లో కూర్చున్నాడు అంటే లాభం చేకూరుస్తాను, నీ మనసులో
ఉన్న కోరిక సిద్ధింపజేస్తాను అన్నాడు. మీరు వెల్డింగ్ షాప్ పెట్టుకుని మీ నాన్నగారి దగ్గర వెల్డింగ్ షాప్ చేసుకుంటున్నారు. మీరేం చేశారంటే పక్క ఊర్లోకి వెళ్ళి వెల్డింగ్ షాప్ పెట్టారు. పెట్టగానే ఒక 10 కోట్లు సంపాదించారు. ఎందుకు? 8 అంటే రీసెర్చ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, తయారీ విధానం కూడా ఉంది దాంట్లో. అర్థమైందా మీకు? సార్ బ్రహ్మాండంగా అర్థమైంది సార్. చంద్రుడు ఏం చేశాడు? రవికి రెంట కట్టాడు. రవి ఏం చేశాడు? నేమ్ అండ్ ఫేమ్ చేసి ప్రొఫెసర్గా కూర్చోబెట్టాడు. మంచి మేస్త్రి గారు అండి, మంచి పన్నువంతుడు అండి, కరెక్ట్ పర్సన్ అండి, 10 రూపాయలు పోతే పోయినా ఆయనకి ఇచ్చేసేస్తే లంసంగా డబ్బులు ఒక 2 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చేసేస్తే ఆయన బాధలు ఆయన పడతాడండి, మెటీరియల్ తీసుకొచ్చి అతికిచ్చి పెట్టేస్తాడండి అని చెప్పేశారు. అదే నమ్మకంతో వచ్చాడు, 2 లక్షలు ఇచ్చాడు, ఒక 50,000 మిగిలినాయి. మీకు 10,000 ఖర్చు అయింది, 40,000 లేదా 20,000 మిగిలింది. చాలదా? బ్రహ్మాండంగా సార్. ఇలాంటివి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చినోడికి అరే బాబు నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పాలి. చెప్తే అయిపోద్ది పని. ఓకే సార్. అది మనం చెప్పాలంటే మనకు తెలిసి ఉండాలిగా. అంతే కదా సార్. బాగానే ఇంకేముంది, నీ కష్టంలో రవి పడిపోయాడు, గురువు పడిపోయాడు, నీకు చదువు రాదు, సంధ్య రాదు, నీ బతుకు బస్ స్టాండింగ్, అది అన్నీ వేస్ట్ మాటలు. పుస్తకంలో ఉన్నది దానికన్నా అసలు పరాశర మహర్షి ఏం చెప్పారు అది కదా మనకు కావాల్సింది. జ్యోతిష్యం లేదా గురువుగారు చెప్పారా, లేదా సుధా గారు చెప్పారా, లేదా వరలక్ష్మి గారు చెప్పారా? వీళ్ళు చెప్పింది మనకెందుకు తలకాయ నొప్పి? ఆ బృహత్తాత్పరస్పర హోరశాస్త్రం కానీ, లేకపోతే సర్వార్థ చంద్రిక కానీ, లేకపోతే చింతామణి గ్రంథం కానీ, ఆరావళి గ్రంథం కానీ, ఇవి గ్రంథాలు చదివితే దాంట్లో రిఫరెన్స్ దొరుకుతాయి. ఆయన చెప్పాడు, యూట్యూబ్లో చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇదొద్దు. పరాశర మహర్షి ఏం చెప్పాడు అంతే, అది పట్టుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? మహాద్భుతంగా ఉపదేశించారు గురుగారు. ఇప్పుడు చాలా వరకు